ఇక తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి కుటుంబం గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కాపు నాయకుడిగా బడుగు బలహీన వర్గాల కోసం ప్రాణాలు పనంగా పెట్టిన వంగవీటి మోహన్ రంగా ఏపీ రాజకీయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అలాంటి వంగవీటి కుటుంబం నుంచి వారసుడిగా రాధా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా రాధాకు అభిమానులున్నారు. తాజాగా వంగవీటి రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాధా వ్యాఖ్యలను ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అసలు రాధా వ్యాఖ్యలను వైసీపీ తమకు అనుకూలంగా ఎందుకు వాడుకుంటుంది? రాధా మనసులో నిజంగా అలాంటి ఉద్దేశం ఉందా? ఇప్పుడు చూద్దాం. బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం పనిచేసిన వ్యక్తిగా వంగవీటి మోహన్ రంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆయన ప్రాణాలు కోల్పోయి 3 దశాబ్దాలు దాటినా నేటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మార్చగలిగే ప్రభావం రంగా పేరుకు ఉంది. ఇప్పటికీ రంగా విగ్రహాలు ఆవిష్కరిస్తున్నారు అంటే ఆయనకు ప్రజల్లో ఉన్న అభిమానం అలాంటిది. వంగవీటి రంగా వారసుడిగా ఆయన తనయుడు వంగవీటి రాధా రాజకీయ ప్రవేశం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన రాధా అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీలో చేరిన మరోసారి పరాజయం తప్పలేదు. అయితే 2019 ఎన్నికలకు ముందు తన తండ్రి రంగా విగ్రహ ఆవిష్కరణలకు వెళ్లకూడదని వైసీపీ అధినేత జగన్ ఒత్తిడి తీసుకురావడంతోనే తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి కేవలం పార్టీ కోసం మాత్రమే పనిచేస్తూ వస్తున్నారు. 2024 ఎన్నికల్లోనూ ఎక్కడా పోటీ చేయకుండా కూటమి నేతల తరపున రాష్ట్రమంతా ప్రచారం చేసి అభ్యర్థుల విజయంలో వంగవీటి రాధా తన వంతు పాత్ర పోషించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాధా మాత్రం రాజకీయాల్లో యాక్టివ్గా లేరు. ఇటీవల కాకినాడ సమీపంలోని డి పోలవరం గ్రామంలో తన తండ్రి రంగా విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా రాధా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా వంగవీటి రంగాను అభిమానించి అందరూ పాల్గొన్నారు. అయితే విగ్రహావిష్కరణ సందర్భంగా వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఆ వ్యాఖ్యలను వైసీపీకి అనుకూలంగా మార్చుకోవడానికి ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వంగవీటి రాధా వ్యక్తిగత అభిప్రాయాన్ని వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాధాకు అన్ని ప్రధాన పార్టీల్లో వ్యక్తిగతంగా స్నేహితులు ఉన్నారు. తాజాగా రంగా విగ్రహ ఆవిష్కరణలో వైసీపీ నేతలు జక్కంపూడి గణేష్, దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. వ్యక్తిగత స్నేహంతో వంగవీటి రాధా టీడీపీలో ఉన్నప్పటికీ దాడిశెట్టి రాజా, జక్కంపూడి గణేష్ తండ్రులు రంగాతో కలిసి పనిచేశారు. అది మనసులో పెట్టుకుని ఇద్దరు యువ నాయకుల రాజకీయ భవిష్యత్ బాగుండాలని రాధా అన్నారు. ఎన్ని తరాలు ప్రభావితం చేశారని చెప్పని చేతల్లో చూపించాలని చెప్పని బడుగు బలహీన వర్గాలకి అండగా నిలిచిన ఒక నాయకుడు వంగవీటి రంగా గారు. 3.5 సంవత్సరాల పాటే శాసనసభ్యుల కింద చేశారు. కానీ 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఇవాళ దారి పొడుగున కుర్రవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎవరు కనీసం పుట్టలు కూడా పుట్టలేదు. పుట్టకపోయినా సరే మీ గుండెల్లో రూపం ఎలాగుంటుందని చెప్పంటే అది మా గ్రామంలో పోలవరంలో రంగా గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మన జక్కంపూడి గణేష్ కి, మన దాడిశెట్టి రాజాకి భవిష్యత్తులో కూడా ఉండాలని చెప్పి కూడా మీ అందరినీ మీ ఆశీర్వచనమే వాళ్ళకి అండ. వాళ్ళు బలంగా ఉంటేనే రేపు మీకు ఏదైనా సరే చేయగలుగుతారని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడే కాదు, గతంలోనూ వంగవీటి రాధా అనేక సందర్భాల్లో వేరే పార్టీ నాయకులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైసీపీలో ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీతో పాటు చాలా మంది వైసీపీ నాయకులతో వంగవీటి రాధాకు వ్యక్తిగత స్నేహం ఉన్నమాట వాస్తవం. అయితే వంగవీటి రాధాకి రాజ్యసభ స్థానం కానీ ఏదైనా మంచి పదవి ఇవ్వాలని ఆలోచిస్తున్న సమయంలో వైసీపీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది.
వంగవీటి రాధా వ్యక్తిగత అభిప్రాయాన్ని ట్రోల్ చేస్తూ కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తుందని ఆయన అభిమానులు ఆగ్రహిస్తున్నారు. కూటమి సర్కార్పై వంగవీటి రాధా అలకగా ఉన్నారంటూ గతంలో కొంత ఫాల్స్ న్యూస్ ట్రోల్ చేసిన వైసీపీ తాజాగా వ్యక్తిగత అభిప్రాయాన్ని ట్రోల్ చేస్తూ రాధా రాజకీయ భవిష్యత్తుకు నష్టం కలిగేలా చేస్తుందంటున్నారు. ఏ పార్టీలో ఉన్నా సరే తమ సన్నిహితులకు భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకోవటం సహజమని, దానిని కూడా వైసీపీ రాజకీయ లబ్ధిగా వాడుకోవటం చూస్తుంటే రాజకీయాలు ఇంత దిగజారాయా అని వంగవీటి రాధా అభిమానులు చర్చించుకుంటున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.